వై ఆర్ వి నాట్ యూజింగ్ డ్రోన్స్? అంటే ఏం టెక్నాలజీ వాడుతున్నాము? వేరే కంట్రీస్ లో ఎలాంటి టెక్నాలజీ ఉంది? మనం ఏం తీసుకొస్తే మనకి బెటర్ గా ఉంటుంది సర్వే టెక్నిక్స్ లో? లైడార్ సర్వే అండ్ డ్రోన్ సర్వే బేసికలీ రెండు ఒకటే, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. సో ఇదే ప్రజెంట్ అప్డేటెడ్ లో ఉన్నదన్నమాట. ఎందుకంటే విత్ ఫోటో కాపీస్, విత్ లొకేషన్ పిన్స్, విత్ కోఆర్డినేట్స్ తో పాటు ఎట్ ఏ టైం ఈజీ వేలో ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ద బెటర్. ఇప్పుడు మనం బేసిక్ గా ఒక సర్వే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 11 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ 11 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో అనదర్ నెక్స్ట్ సెకండ్ 2 పేజెస్ యాడ్ చేస్తే ఈజీ వే కదా. సో అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతూ ఇది కూడా ఒక ఈజీ మెథడ్ అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీ ఐడెంటిఫికేషన్. నా ఫ్యూచర్‌లో నా నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలన్నా గూడా నేను ఎక్కడ ఇస్తున్నాను ల్యాండ్ అనేది వాళ్ళకు ఈజీ ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకైతున్నాయంటే ఫిజికల్‌గా ఉండొచ్చు. బట్ దాన్ని టెక్నికల్‌గా యూజ్ చేసే వాళ్ళకి అది ఎక్కడుందో తెలుస్తుంది. చాలా వరకు డాక్యుమెంట్స్ మిస్ అయితాయి. అలాంటి చోట్ల తీసుకోలేము. అండ్ ఫిజికల్ పొజిషన్ షేప్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నది హైదరాబాద్ ఈరోజు అలా లేదు. అలాంటి వాటిని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. టోటల్‌కి కోఆర్డినేట్స్ అనేది ఒకే పొజిషన్‌లో, ఒకే ప్లేస్‌లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని ఎంక్రోచ్‌మెంట్స్ జరగకుండా లేదంటే పాత రికార్డ్స్‌ని దీన్ని మ్యాచ్ చేసుకుంటా మనం లీగల్‌గా పోవడానికి కూడా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.